నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మొన్నటి వరకు నీళ్ల కరువు, రెండు రాష్ట్రాల్లో తాగడానికి గ్లాసు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. నీళ్లు రామచంద్ర అన్నారు ప్రజలు. ఇప్పుడు వేలాది టీఎంసీల నీళ్లు కళ్ల ముందే కడలి పాలవుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, వేలాది టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎక్కడ ఆపుతామన్నా ఆపడానికి ప్రాజెక్టులు లేవు. ఉన్నవాటిలో ఖాళీ లేదు. అన్ని ప్రాజెక్టులు ఓవర్ఫ్లోతోనే దిగువకు పరుగులు తీస్తూ నీళ్లను వదిలేస్తున్నాయి. ఇటు కృష్ణానది, అటు గోదావరి, దేనిలో చూసినా నిత్యం లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వృధాగా పోతోంది. కృష్ణలో జూరాల ప్రాజెక్టు నుంచి మొదలుకొని ధవళేశ్వరం వరకు వరద పోటెత్తుతోంది. తుంగభద్ర నుంచి 1,30,000 క్యూసెక్కులు దిగువకు వస్తున్నాయి. అక్కడి నుంచి నాగార్జున సాగర్ మీదకు దాదాపు 5 లక్షల క్యూసెక్కులు సముద్రం వైపు పోతున్నాయి. ఇక గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తోంది. ఇలా ప్రతి ఏటా లక్షల క్యూసెక్కుల వరద కడలి పాలవుతోంది. పాలకుల నిర్లక్ష్యమో, ప్రజలు చేసుకున్న పాపమో శాపమో తెలియదు, కానీ ఎండాకాలంలో గుక్కెడు నీటి కోసం గోసపడే జనం ఇప్పుడు ఈ నీళ్లను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పాలకుల ముందు చూపు లేకనే ఈ పరిస్థితి దాపరించిందంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. విలువైన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన పాలకులు అటువైపు ఆలోచనలు చేయడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయాలకు వెళ్తూ ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటూ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అపవాదు కూడా ఉండనే ఉంది. కొత్త ప్రాజెక్టులు కట్టి, నీళ్లు లేని ప్రాంతంలో ఆనకట్టలు కట్టి ఇలాంటి సమయంలో అక్కడికి షిఫ్ట్ చేస్తే భవిష్యత్తు బంగారంగా మారుతుందంటున్నారు నిపుణులు. రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇలా విలువైన నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెట్ట ప్రాంతంలో రిజర్వాయర్లు కట్టి ఇప్పుడున్న టెక్నాలజీతో నీటిని ఎత్తిపోస్తే కరువు సమయంలో ఆదుకుంటుందన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేకుండా పోతుందని విశ్లేషకులు వాపోతున్నారు. ఎవరి పట్టుదలకు వారు వెళ్లి ఇలా నీటిని కడలి పాలు చేయడం ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నైనాల గోవర్ధన్ గారు, నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తూ ఉంటాం అంటే ముఖ్యంగా గోదావరి కానివ్వండి, కృష్ణ కానీ వర్షాకాలం వచ్చేసరికి వరద పోటెత్తుతూ ఉంటుంది. ఆ వరద మొత్తం కూడా కడలి పాలవుతున్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. ఇక ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుకుంటే మనం నీళ్లు, నిధులు, నియామకాలు అంటూనే రాష్ట్రం విడిపోయింది. ఈరోజు ఆ నీటిని ఒడిసి పట్టగలుగుతున్నామా? ఇంకా మనకు ప్రాజెక్టుల అవసరం ఎంతవరకు ఉంది? ఒకవైపు రైతాంగానికి, ముఖ్యంగా మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ ఇక హైదరాబాద్లో వేసవి వచ్చిందంటే కాలనీలన్నీ కూడా ట్యాంకర్లతో హొరెత్తుతున్న పరిస్థితి, నీటి సరఫరాకు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకు ఇంకా ప్రభుత్వాలు ఆ విధంగా చర్యలు తీసుకోలేకపోతున్నాయి? ఇంకా ప్రాజెక్టుల అవసరం ఎంతవరకు ఉంది? ఏం చెప్తారు సార్? అన్మ్యూట్ చేయండి సార్. గోవర్ధన్ సార్. హైదరాబాద్ నగరానికి సంబంధించి మనం ముందు మాట్లాడుకుంటే దాంతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్ళన్నీ చాలా భారీ ఎత్తున పొంగి పొర్లి ప్రాజెక్టులన్నీ నిండిపోయి కిందికి వెళ్తుంది కదా అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రమంలో మీరు అన్నట్టు హైదరాబాద్ నగరానికి సంబంధించి కనుక మాట్లాడుకుంటే, లేతే కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి, నీటిపారుదల ప్రాజెక్టుల విధానాలకు సంబంధించి మాట్లాడుకుంటే, నీటిపారుదల ప్రాజెక్టుల పాలసీ గురించి కనుక మాట్లాడుకుంటే, మొత్తం ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఒక సుస్థిరమైనటువంటి ప్రాజెక్టులకు పూర్తి భిన్నంగా, ముఖ్యంగా నాగార్జున సాగర్, తర్వాత శ్రీరామ్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజ్, జూరాల, ఇలాంటి సుస్థిరమైనటువంటి ప్రాజెక్టులు తప్ప మిగతా, మానేరు కావచ్చు, మిగతావి తప్ప మిగతాయన్ని కూడా చాలా చోట్ల భారీ ఎత్తిపోతలే శరణ్యంగా ఒకటి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల గత 2 దశాబ్దాల్లో జరుగుతున్నటువంటి గత దశాబ్దంలో జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి చర్చ ఏమిటి అంటే, భారీ ఎత్తిపోతలు తప్ప వేరే ప్రత్యామ్నాయమైనటువంటి విధానం లేదు అనేటువంటి ఒక చర్చ విపరీతంగా జరుగుతాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతానికి నీరందించాలంటే ఎత్తిపోతలు తప్ప
భారీ ఎత్తిపోతలు తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు అనేటటువంటిది ఒక పెద్ద చర్చ తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా మనకు భారీ ఎత్తున చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఒక భారీ ఎత్తున కృష్ణా ప్రాంతంలో కానీ, కృష్ణానది ప్రాంతంలో కానీ, లేకపోతే బేసిన్ లో, గోదావరి బేసిన్ లో కానీ భారీ ఎత్తున నీటిపారుదల ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. అది ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతలు. ఈ ఎత్తిపోతలు మన కళ్ళ ముందే ఏమైపోయినాయంటే, అన్నారం మేడిగడ్డ ఎప్పుడైతే సుందిల్లా మొత్తం కుంగిపోయిందో, మేడిగడ్డ 5 అడుగులు కుంగిపోయిందో, ఈ ఎత్తిపోతల పైన ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎత్తిపోతలు అనేటటువంటిది, ఇంత భారీ ఎత్తిపోతలు అనేది 20,000 కోట్లతో సాలీనా జరిగినటువంటి ఎత్తిపోతలు అనేది ప్రత్యామ్నాయం కాదు. దీనికంటే ప్రత్యామ్నాయమైనటువంటి చర్చలు ఉన్నవి. ఇదివరకు ఎత్తిపోతలే ప్రత్యామ్నాయం అని చెప్పినటువంటి వాళ్ళు వాస్తవంగా ఆ ఎత్తిపోతల ద్వారా మల్లన్న సాగర్ లో కానీ, కొండపోచమ్మలో కానీ 1 ఎకరాకు 1,50,000 కోట్లు దాటుతుంది. కరెంటు బిల్లులో దాదాపు ఒక 78,000, 80,000 రూపాయల వరకు వస్తుంది 1 ఎకరానికి ఒక పంటకి. కావున గోదావరి ప్రాంతానికి వచ్చేసరికి ఈ రోజుకి కూడా చాలా కొద్దిమంది చాలా మూర్ఖంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రజల ఖజానా ఏమైతే ఏమి, మొత్తం అది సుస్థిరమైన ప్రాజెక్టా అస్థిరమైన ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఎత్తిపోతలు అనేవి ఏర్పాటు చేయడము, చివరికి వాళ్ళ ప్రభుత్వం తర్వాత ఆ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ఏ నామరూపాలు కూడా ఉండదు. అది కొద్ది రోజుల తర్వాత ఆ పంప్ సెట్లన్నీ కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు హరీష్ రావు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా బాగా విపరీతమైన చర్చించేది ఆ మోటార్లు ఎందుకు తిప్పడం లేదు అంటే, ఆ మోటార్లు తిప్పడానికి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లలో NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో అది చాలా క్లియర్ గా చెప్తా ఉంది. అంటే అక్కడ మీరు నీళ్లు నిల్వ చేస్తే, నీరుని ఎత్తిపోస్తే ఉన్నటువంటి బ్యారేజీలు ఇంకా అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడతాయి. తెలంగాణలో ఉండేటటువంటి నదులనేదేమో సముద్ర మట్టం నుంచి ఒక ఎత్తులో ప్రవహిస్తే, తెలంగాణ ఉన్న నేలంతా చాలా ఎత్తులో ఉంటుంది. ఇది అత్యంత అననుకూలమైనటువంటి విషయం నీళ్ళని ఆ ఎత్తు ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి. దాని కొరకు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కూడా అది నాయకులకు, రాజకీయ పార్టీలకు వాళ్ళ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, ఎన్నికల్లో మరికొన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి, అవినీతి రూపంలో ఓటర్లను అంతా కూడా. గోవర్ధన్ గారు మనం చూస్తున్నాం, ఈ ప్రభుత్వం అని లేదు, ఆ ప్రభుత్వం అని లేదు. మనం ఒక రకంగా మాట్లాడుకుంటే మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చిన దొర ఎవరైతే ఉన్నారో, మొత్తంగా ప్రకాశం బ్యారేజీ, గోదావరి దగ్గర కాటన్ దొర, సరార్దర్ కాటన్, మొత్తంగా గోదావరి దగ్గర ఒక ఆనకట్ట కట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి, నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మీరు చెప్పినట్టు అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను చాలా ప్రాజెక్టులు వచ్చిన పరిస్థితి. ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా మన్నన పొందుతూ ఉన్నాయి. రైతులకు కానీ, తాగునీటికి కానీ, సాగునీటికి కానీ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఇంకా మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వమైనా, రాజశేఖర రెడ్డి నుంచి చంద్రబాబు వరకు, చంద్రబాబు నుంచి కేసీఆర్ వరకు, కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు ఏ ప్రభుత్వం తీసుకున్నా మీరన్న ఎత్తిపోతల పథకాలు అనేవి అవి వాళ్లకు స్కాములుగా మారిపోతున్న పరిస్థితి. ఆ తర్వాత వాటిని పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. పాలకుల నిర్లక్ష్యం ఈరోజు రైతులకు శాపంగా మారుతున్న పరిస్థితి. ఇక నల్గొండ డిస్టిక్ ని మనం చూసుకుంటే మొన్నటి వరకు కూడా ఫ్లోరైడ్ బారిన పడ్డ పరిస్థితులు. సో వీటన్నింటిలో మార్పు రావాలంటే ఇంకా అసలు ఏం జరగాలంటారు పాలకుల్లో? ఇంకా ఇక్కడ ఒక కీలకమైన విషయం అంటే మనకు సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ 550 మీటర్ల ఎత్తుకి, కొండపోచమ్మ 624 మీటర్ల ఎత్తుకి, గంధమల్ల మరో 20 మీటర్ల ఎత్తుకి ఎత్తిపోయడానికి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానం ఎంత బూమరాంగ్ అయిపోయింది, ఎంత కుప్పకూలిపోయిందో మనం ఒక 10 సంవత్సరాల్లో మనం చూసాము. చివరికి రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం దివాళా తీసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తం గుల్లైపోయింది. ఇప్పటికే కేసీఆర్ చేసినటువంటి ప్రభుత్వ అప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్లు కట్టాలి, ఇంట్రెస్ట్, వడ్డీ ప్లస్. గోవర్ధన్ సార్, మనం ఇక్కడ ఒక కాళేశ్వరం గురించే కాదు, ప్రాజెక్టులు అన్నింటి గురించి నేను అక్కడికే వస్తున్నా. అసలు పాలసీ దగ్గరికి వస్తున్నా. ఈ రోజు హైదరాబాద్ నగరానికి నీరందించడం కొరకు కానీ, లేకపోతే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతానికి నీరందించడం కొరకు కానీ, లేకపోతే
ఉత్తర తెలంగాణ మిగతా ప్రాంతాల్లో ఉండేటటువంటి కరువు పీడిత ప్రాంతాలకు నీరందించేటటువంటి క్రమంలో ప్రతి చోట మనకు బీభత్సమైనటువంటి వర్షం కురుస్తుంది. కరీంనగర్ లో 20 సెంటీమీటర్లు, వరంగల్ నగరం మునిగిపోతుంది, ఆదిలాబాద్ మునిగిపోతుంది, మొత్తం రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అనేక చోట్ల మునిగిపోతుంది. ఈ విధంగా ప్రతి చోట పట్టణ ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అయితే ఎక్కడికక్కడ ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షం అనేటటువంటిది 100 మీటర్ల ఎత్తు నుంచి వెళ్ళి ఒక కృత్రిమ ఎత్తిపోతల ద్వారా భారీ ఖర్చు, భారీ మోటార్లు, భారీ కరెంటు, భారీ ఇన్వెస్ట్మెంట్, లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో చేసేటటువంటి దానికి పూర్తి భిన్నంగా ప్రకృతే సుమారు వర్షాకాలం 4 నెలల పాటు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకే 4 నెలల పాటు వర్షం కరువు పీడిత ప్రాంతంలో, దుర్భిక్ష ప్రాంతంలో, నీరు కావలసినటువంటి ప్రాంతంలో, దక్షిణ తెలంగాణలో, తెలంగాణ మొత్తంలో అసలు భూమండలం అంతా వర్షం పడుతుంది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో తప్ప మన ప్రాంతం అంతా కూడా. అంటే ఆ వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఖర్చు లేకుండా అదిమే పట్టేటటువంటి ఒక 4 వాటర్ కాన్సెప్ట్ మాత్రమే మనం లక్షిస్తుంది. ఎందుకంటే దీనిలో 4 వాటర్ కాన్సెప్ట్ అంటే ఏమిటి? అదే టి అనంతరావు చెప్పినటువంటి చతుర్భుజ జల ప్రక్రియ. ఒకటి రెయిన్ వాటర్, ఆ రెయిన్ వాటర్ ని ఎక్కడికక్కడ ఇంకించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను చేపట్టడం. అంటే రిడ్జ్, ఒక గుట్ట ప్రాంతం నుంచి కిందికి నేల దిగుడు వరకు నీరు దిగువకు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో, ఆ దిగువకు వెళ్ళిపోయే సందర్భంలో ఎక్కడికక్కడ నీళ్ళని ఇంకించడం. ఆ ఇంకించినటువంటి సందర్భంలో కింద చిట్ట చివరికి వచ్చిన తర్వాత నీరంతా కూడా భూమిలో భారీ ఎత్తున ఇంకిపోయి ఆ విధంగా ఆ భూమి అంతా కూడా సర్ఫేస్ లో నీరాగడం రెండో పద్ధతి. రెయిన్ వాటర్ మొదటి పద్ధతి. సర్ఫేస్ లో నీరు ఒక ఎకరానికి ఒక 2 గుంటల కంటే తక్కువ పరిమాణంలో ఒక 2 మీటర్ల లోతున మనం గనక ఒక క్రమ పద్ధతిలో, అంటే నిపుణులు టి హనుమంతరావు చెప్పినటువంటి ఒక క్రమ పద్ధతిలో గనక ఇంజనీరింగ్ నిపుణులతో గనక మనం సార్ ఒకసారి చూస్తున్నాం, పోలవరం ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తంగా వరద నీటిని ఒడిసిపట్టాలి ఆంధ్రప్రదేశ్ కు చివరి వరకు, అంటే ఎక్కడి వరకైనా సరే నీళ్లు అందించాలి రైతాంగానికి అని చెప్పి పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు పోలవరం ప్రాజెక్టులు సంబంధించి? నేను అక్కడికే వస్తున్నాను ఒక్క నిమిషంలో. ఆ విధంగా రెయిన్ వాటర్, సర్ఫేస్ లో కనుక భూపరితలంలో నీళ్లు నిలిపితే భూగర్భం అంతా కూడా నీళ్లు ఉంటాయి. పంటలకు కావాల్సింది నీటి తేమ, మట్టి తేమ మాత్రమే. చివరిది మట్టి తేమ 4. ఈ విధంగా ఈ 4 పద్ధతులు కనుక మనకు పాటిస్తే ఎక్కడైనా నీళ్ళు వస్తాయి. దీనిలో సిమెంట్ అవసరం లేదు, స్టీల్ అవసరం లేదు, ఇసుక అవసరం లేదు, కాంక్రీట్ అవసరం లేదు. ఈ రోజు పోలవరంలో కానీ, లేకపోతే నాగార్జున కాళేశ్వరంలో కానీ, సంగమేశ్వరంలో కానీ, జగన్ దగ్గర కానీ, రాజశేఖర రెడ్డి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు దగ్గర కానీ, కేసీఆర్ దగ్గర కానీ, చివరికి రేవంత్ రెడ్డి దగ్గర కానీ ప్రతి చోట బడా కాంట్రాక్టర్లు అయినటువంటి నవయుగ ఉన్నారు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా ఇంజనీరింగ్ పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా దాదాపు ఖజానాని ఈరోజు పోలవరంలో కూడా కడుతున్నటువంటి, నిర్మాణం చేస్తున్నటువంటిది వీళ్ళే. కాబట్టి వీళ్ళే రాజకీయ పార్టీలకు కూడా భారీ ఎత్తున చందాలు ఇస్తున్నటువంటిది, రాజకీయ వ్యవస్థను చెడగొడుతున్నటువంటిది, రాజకీయ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఒక పక్క ప్రజల ఖజానా గుల్లవుతుంది. ఈరోజు పోలవరం కూడా కాళేశ్వరం లాగానే చాలా కీలకమైనటువంటి సంక్షోభంలో ఉంది. పోలవరం కాళేశ్వరం కంటే ఎంత సంక్షోభంలో ఉందంటే, నేను మొన్ననే ద వైర్ అనేటువంటి పత్రికలో ఒక వ్యాసం రాశాను. సారాంశం ఏంటి అంటే 1360 మీటర్ల నదికి సంబంధించినటువంటి ఎడమ కుడిగట్టు మధ్య 100 మీటర్ల లోతు వరకు కూడా శాండ్ బెడ్ ఉందండి. అన్నారం మేడిగడ్డ సుందిరలో ఏ విధంగానైతే శాండ్ బెడ్ ఉందో, అంటే ఇసుక మేట ఉందో, 100 మీటర్ల తర్వాత మాత్రమే ప్రాజెక్టు కట్టడానికి అవసరమైనటువంటి హార్డ్ ర్యాక్ ఉంది. హార్డ్ ర్యాక్ అంటే బలమైనటువంటి గ్రానైట్ లాంటి బండరాయి. మిగతాదంతా కూడా ఈ నీటి ఏదైతే నది బెడ్ లోంచి, అంటే గోదావరి బెడ్ పై నుంచి మొదలుకొని 100 మీటర్ల లోతు వరకు కూడా ఒక డయాఫ్రమ్ అనేటటువంటి ఒక వాల్ నిర్మించాలి. వాల్ అంటే 1.5 మీటర్ల వెడల్పుతో 1396 మీటర్ల పొడవున భూమి పై నుండి నది బెడ్ లెవెల్ కాడ నుంచి అడుగు పొర వరకు, అంటే దాదాపు 100 మీటర్ల వరకు. అంటే మనం దీన్ని ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే, మన భూమి పైన ఒక 11 అంతస్తుల ఎత్తు వరకు 1396 మీటర్ల పొడవున భూగర్భంలో నిర్మించాలండి.
అంటే 10 అంతస్తుల 10 నుంచి 12 అంతస్తుల ఎత్తు వరకు భూగర్భంలో లోతును నిర్మించాలి. అంటే నేను మీకు పైన స్కై క్రాపర్ అనే అంతస్తులు అనేది ఎందుకు తీసుకుంటున్నానంటే సామాన్య జనానికి కూడా అర్థమయ్యే పరిభాషలో. ఈ విధంగా గత 3 సంవత్సరాల క్రితం ఈ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ అది మొత్తం గోదావరి వరదకి, అంటే గోదావరి భూమి ఉపరితలంలో నది పైన ఎంతైతే పారుతుందో ఇసుక తెన్ను పైన ఇసుక లోపల కూడా నది అంతే భారీ ఎత్తున ప్రవాహం పారుతుంది. ఈ ప్రవాహపు ఒత్తిడికి ఆ నిర్మించినటువంటి 1.5 మీటర్ల థిక్నెస్ తో దొడ్డుతో నిర్మించినటువంటి లావుతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ 485 మీటర్ల పొడవున తునాతునకలైపోయిందండి. మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఏ రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి విచారణ చేయకుండా, ఏ రకమైనటువంటి విచారణ నివేదికని ప్రజల ముందు పెట్టకుండా, చివరికి NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈరోజు కాళేశ్వరం పైన వెంటనే డ్యామ్ కుంగినటువంటి 2023 అక్టోబర్ 21 తర్వాత 10 రోజులకే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ జాతీయ డ్యామ్ల భద్రతా సంస్థ నివేదిక ఇచ్చింది. కానీ పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కూలిపోయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ రోజుకి నివేదిక ఇవ్వలే. చాలా ఘోరమైనటువంటి మరికొన్ని ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఆ డయాఫ్రమ్ వాల్ ని అంటే వదిలిపెట్టేశారు. దానికి 407 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాల్ మళ్ళీ దానికి 7 మీటర్ల పైన కొత్త డయాఫ్రమ్ వాల్ అదే బావర్ అనేటటువంటి జర్మనీ కంపెనీకి 900 కోట్లతో నిర్మాణం ఇచ్చారండి. అది ఇప్పటికీ సుమారు 360 మీటర్ల లోతు వరకు 320 మీటర్ల లోతు వరకు అది నిర్మాణం పూర్తయింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అంటే ఆ కింద డయాఫ్రమ్ వాల్ ఏం చేస్తారంటే పైన ఉండేటటువంటి శాండ్ బెడ్ ఉపరితలం నుంచి కింది వరకు 1 మీటర్న్నర థిక్నెస్ తో మొత్తంగా చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చేసరికి తాగునీటి సమస్య ఎక్కువగా వేధిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు ఫైనల్ గా? హైదరాబాద్ కు నీటి ముప్పు లేకుండా, నీటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటారు? ఏం చెప్తారు ఫైనల్ గా? చాలా కీలకమైన విషయం. హైదరాబాద్ లో వర్షం పడినటువంటి రోజు లేదండి. హైదరాబాద్ లో ఉండేటటువంటి అనేక లోతట్టు ప్రాంతాలు చాలా మునిగిపోయినటువంటి రోజు లేదు. అంటే హైదరాబాద్ నగరానికి నీరందించేటటువంటి నీటి పాలసీ ఏ ప్రభుత్వం వచ్చినా లేదండి. హైదరాబాద్ నగరానికి నీరందించేటటువంటి పేరిట నాగార్జున సాగర్ ను ఖాళీ చేస్తున్నారు, సుంకేశ్వరుని ఖాళీ చేస్తున్నారు, సింగూరును ఖాళీ చేస్తున్నారు. చివరికి ఎక్కడో మంచిర్యాలు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంచిర్యాల దగ్గర ఉన్నటువంటి ఎల్లంపల్లి ఖాళీ చేస్తున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో పడేటటువంటి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేటటువంటి ఒక పద్ధతి లేదు. ఇది అత్యంత విషాదకరమైన విషయం. అత్యంత కీలకమైనటువంటి మరొక విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఈరోజు రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డిస్కషన్. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీ 69 గేట్ల ద్వారా 5,04,969 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 11,147 క్యూసెక్ల నీటిని కాలువలకు మళ్లిస్తున్నారు. వరద ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తం గేట్లన్నీ ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల నీరు ఇప్పటి వరకు కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అలాగే నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినటువంటి అధికారులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరచడంతో పాటుగా ఎక్కడ ప్రజలు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. అలాగే NDRF, SDRF బృందాలను సైతం సిద్ధం చేసినటువంటి అధికారులు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల అప్రమత్తతతో పాటు ప్రభుత్వం అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్, రెవెన్యూ అలాగే మున్సిపల్ అధికారులు మొత్తం కూడా ఎక్కడా కూడా అంటే భయభ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి లేదు అని కూడా చెప్తున్నారు. అలాగే బుడమేరకు సంబంధించినంత వరకు కూడా వెలగరేరు రెగ్యులేటర్ వద్ద ఇంకా
నీటిని అనేది విడుదల చేయలేదు. లాక్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బుడమేరు పైన వస్తున్నటువంటి వదంతులు ఏవి నమ్మవద్దు. సోషల్ మీడియా వేదికగా కొంత బుడమేరు పొంగిపోతుంది, అందుకనే బోట్లు తీసుకువచ్చారు అని చెప్తున్నారు. సింగనగర్ ఫ్లైఓవర్ వద్ద కొన్ని బోట్లను అయితే సిద్ధం చేశారు అధికారులు. అయితే ఎక్కడైతే గుర్రపు డెక్క నిలిచిపోయిందో గుర్రపు డెక్కను తొలగించేందుకు మాత్రమే ఆ బోట్లను తీసుకువచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి, మరొక వైపు బోట్లు రావడంతో ప్రజలు కొంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అయితే నేపథ్యంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా సైతం అక్కడ గుర్రపు డెక్కకు నిల్వలను తీసేందుకు, నీరు సజావుగా వెళ్లేందుకు మాత్రమే ఆ బోట్లను తీసుకొచ్చినట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, భూపేష్ గుప్తా నగర్ ఇవన్నీ కూడా గతంలో 3 లక్షల పైచీలుక నీరు వచ్చినట్లయితే మునిగిపోయే పరిస్థితి. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ ఉన్న నేపథ్యంలో 5 లక్షలు నీరు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రజలు అక్కడ ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇక ఎక్కడైతే పెదపులిపాక దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటుగా లంక గ్రామాల్లో ఉండే ప్రజలు, అలాగే వరి పొలాలు అవన్నీ కూడా పంట పొలాలంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు సాయంత్రానికి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు కృష్ణమ్మతో పాటుగా ఎక్కడైతే ఇబ్రహీంపట్నం వద్ద గోదావరి నీరు కూడా కలుస్తుంది. కాబట్టి కృష్ణా గోదావరి నీరంతా కలిసి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుండడంతో సందర్శకుల తాకిడి కూడా నిన్నటి నుంచి గత 3 రోజుల నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ మీద అటు ఇటు వెళ్ళేవారే కాదు, కేవలం కృష్ణమ్మ పరవళ్ళు చూసేందుకు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి ఉంది. బ్యారేజ్ అంతా కూడా సందర్శకులతోటి కళకళలాడుతున్న పరిస్థితి. ఇక ఘాట్స్ వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు వరద ఉధృతి కొంత తక్కువగానే ఉందని చెప్పాలి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు వరద ఉధృతి అయితే కాస్త తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తంగా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా పూర్తిగా ఈ ఏదైతే లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు మొత్తంగా ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఇంకా పెరిగినట్లయితే ఈ విడుదల చేసే నీరు ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేసేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా చేశారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. రైట్, ఇక గోదారమ్మ ఉరకలిస్తోంది. ధవళేశ్వరం దగ్గర 12.7 అడుగులు దాటి ప్రవహిస్తోంది. 10 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తోంది. లంక గ్రామాల్లో భయము నెలకొంది. పూర్తి సమాచారం ధవళేశ్వరం నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చడం జరిగింది. ప్రస్తుతం 10,44,000కు పైగా క్యూసెక్కుల నీరు, వరద నీరు సముద్ర తీరానికి తరలి వెళ్తోంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి 10 లక్షలకు పైగా వాటర్ ఫ్లో ఉండడంతో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయడం జరిగింది. 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక సమీపంలో వరద నీరు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి పెరుగుదల ఉండడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అయ్యి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 10 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు, వరద నీరు ఫ్లో అవుతుండడంతో లంక గ్రామాల మీద ప్రభావం పడడం జరిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రికి ఆనుకుని ఉన్నటువంటి కేదార్ లంక, అదేవిధంగా మరొక అంటే ఈ లంకల మీద ఎదురు లంక వీటి మీద ప్రభావం పడడం జరిగింది. ఇప్పటికీ ఇవి జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో 293 మందిని రాజమండ్రిలో ఉన్నటువంటి ఆల్కాన్ గార్డెన్కు మున్సిపల్ కళ్యాణ మండపంలోకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా మీద కూడా ఈ గోదావరి యొక్క ఉగ్ర ప్రభావం పడడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంకల మీద ఈ ప్రభావం పడడంతో ప్రస్తుతం ఏవైతే ఉడిమూడి లంక, గంటి పెదమూడి లంక, బురుగు లంక, అలగిరివారిపేట గ్రామస్తుల యొక్క వెళ్ళేటువంటి రహదారి మీద కాజ్వే మీదకి, ముక్తేశ్వరం కాజ్వే మీదకి వాటర్ లెవెల్ చేరుకోవడంతో ప్రస్తుతం ఈ లంక గ్రామాల యొక్క రాకపోకలు నిలుపుదల చేయడంతో అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ అప్రమత్తమయ్యారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి
పడవలను అంటే ఈ గోదావరి నీటిని దాటేందుకైతే ఈ లంక గ్రామాల ప్రజలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి పెరుగుదలతో కోనసీమలో ఉన్నటువంటి గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు నిండు కుండలా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు ఆచంట, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి కోనసీమ వైపు ఉన్నటువంటి గోదావరికి కూడా రాకపోకలు నిలిచిపోవడం, అంటే పంట ఏర్పాటు కూడా నిలుపుదల చేయడం జరిగింది. దీంతో లంక గ్రామాల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు అల్లూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వరదలు ముంచెత్తుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. విలువల మండలాల్లో వరద ఉధృతి ఉండడంతో 85 చోట్ల ముంపుకు గురైంది. సుమారు 100 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడడం జరిగింది. కోనవరం మండలం ఉదయ భాస్కర్లో కాలనీలోకి నీరు చేరడం జరిగింది. దీంతో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సబరి గోదావరి సంగమం వద్ద 40 అడుగుల మేర గోదావరి ప్రమాదకర స్థాయిలో నీరు చేరుకోవడంతో ప్రస్తుతం అటు అల్లూరు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం కావడం జరిగింది. మొత్తంగా అయితే గోదావరి ఉధృతి పెరగడంతో ఇటు ఎగువన ఉన్నటువంటి అల్లూరు జిల్లా నుంచి మొదలు ఈ దిగువన ఉన్నటువంటి కోనసీమ జిల్లా వరకు కూడా అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా నీటిని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా క్యూసెక్లు అంటే గోదావరికి ధవళేశ్వరం వద్ద 12 అడుగుల వద్ద ఫ్లో అవుతుంది. ఇది మరింత పెరిగేటువంటి సూచనలు కనిపిస్తుండడంతో రెండవ ప్రమాద హెచ్చరికకు జారీ చేసేటువంటి సమీపానికి వచ్చేసరికి ఈ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ శాఖ అది జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగానికి సమాచారం అందిస్తూ ఎక్కడైతే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఉందో ఇక్కడ ప్రమాదం లేకుండా ఎవరైతే ఈ వాటర్ ఫ్లోని చూసేందుకు వస్తున్నారో వారిని నియంత్రించేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ పహారా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎలాంటి ప్రమాదం లేకుండా ఏదైతే ధవళేశ్వరం మీద నుంచి వాటర్ ఫ్లో ఉందో దాన్ని అంతటినీ కూడా ఇబ్బంది లేకుండా సముద్ర తీర ప్రాంతానికి వదులుతున్నటువంటి సందర్భం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కనిపిస్తుంది. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.